హలో, నేను విశేషరావు. సోషల్ మీడియాలో వివిధ ప్లాట్ఫామ్స్లో వైరల్ అవుతున్నటువంటి న్యూస్ను చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అలాగే వాటి యొక్క ఉద్దేశం మీద కూడా విశ్లేషణ చేసుకుందాం. సో ఆడుదాం ఆంధ్రాతో అంటూ ఒక పోస్టరు వైరల్ అవుతుంది. దాంట్లో జీవితాలతో ఆట, జగన్మోహన్ రెడ్డి ఫోటో, గొడ్డలి ఆట, అవినాష్ రెడ్డి ఫోటో, శవాల ఆట, ఇతను డోర్ డెలివరీ చేశారు డ్రైవర్ని, అతను భూముల ఆట, విజయసాయి రెడ్డి తవ్వుకునే ఆట. సో అంటే అక్కడ గ్రావెల్ దూకొని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు పెద్దిరెడ్డి అని చెప్పి కాన్సెప్ట్. ఇసుక ఆట, ఇసుక దోచేస్తున్నాడు వైవి సుబ్బారెడ్డి అని ఆయన ఫోటో పెట్టారు. తాగుడు ఆట, ఈయన మిథున్ రెడ్డి అంటే లిక్కర్ స్కామ్ సంబంధించి. బూతుల ఆట, సరే మనం చెప్పవలసిన లేదు కొడాలి నాని గురించి. ఫోన్తో ఆట, హిందూపురం ఎమ్మెల్యే గోరంట్ల మాధవ్. బెట్టింగ్ ఆట, ఈయన అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు బదిలీ మీద నర్సరావుపేటలో పోటీ చేస్తున్నారు. సకల ఆటలు. సో ఇలా ఫోటోలు పెట్టి ఆడుకుందాం ఆంధ్రతోటి వీళ్ళు ఆడుదాం ఆంధ్ర కాదు, ఆంధ్రతోటి ఆడుకుంటున్నారు వీళ్ళు అనే కాన్సెప్ట్తో ఆడుకుందాం ఆంధ్రతో అంటే ఆంధ్రతో ఇలా విధంగా ఆడుకుంటున్నారంటే ఒక పోస్టరు టైటిల్స్ ఇచ్చి వైరల్ చేస్తున్నటువంటిది కనిపిస్తుంది. సో ఇంకోటి, నాడు నేడు పేదలకు షాక్ ఇస్తున్న కరెంటు బిల్లులని గొంతు చించుకున్న జగన్. ఎప్పుడు 2019 ఎన్నికల్లో 2022 జనవరి 167 యూనిట్లకు 569 కరెంటు ఛార్జీ బిల్లు. 2024 జనవరికి వచ్చేసి 170 యూనిట్లకు 1023 కరెంటు బిల్లు. ఇది ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా కరెంటు బిల్లులు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తున్నాయి. అది ఈ పోస్ట్ నాడు నేడు. నాడు నేడు ఏంటి, ఆయన ఒక పెద్ద ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్ జగన్మోహన్ రెడ్డిది స్కూల్స్ సంబంధించి. దానికి నాడు నేడు పెట్టి కరెంటు ఛార్జీల వ్యవహారాన్ని చూపిస్తున్నారు. సరిగ్గా 2 ఏళ్లలో 80% కరెంటు బిల్లుల పెరుగుదల. నీకు ఇంకొక ఛాన్స్ కనుక ఇస్తే ఏమవుతుందో అని చెప్పి అర్థంతో పెట్టారు. 80% కరెంటు బిల్లులు పెంచారని అంటే ఇంకొక ఛాన్స్ ఇస్తే ఏం చేస్తారో ఆలోచించుకోండి అని చెప్పి ఈ పోస్టర్ని వైరల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. నెక్స్ట్, ఎవరు ఎన్ని ధర్నాలు చేసుకున్నా నా దగ్గర చిల్లిగా లేదు, ఖజానా ఖాళీ. షేక్ జంషీర్ అహ్మద్ అంట, ఐటీడీపీ. సో ఇక్కడ ధర్నాలు అనేక మంది చేస్తున్నారు, కానీ ఎవ్వరికి ఏమీ చేయట్లేదు. ఉద్యోగులు చేయట్లేదు, అంగన్వాడీలు చేయట్లేదు, కాంట్రాక్ట్ ఉద్యోగులు చేయట్లేదు, మున్సిపల్ ఉద్యోగులు చేయట్లేదు. ఎవరు ఏం చేసినా కానీ నాకు ఖజానా ఖాళీ, నేను ఏం చేయలేదని చెప్పి ఒక పోస్టర్ పెట్టి ఖాళీ జేబులు చూపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అది పోస్టరు వైరల్ అవుతుంది. నెక్స్ట్, 70 ఏళ్ళు ఇండియన్ పాలిటిక్స్ దశ మార్చిన ఈ ఒక్క ఫోటో. ప్రపంచంలోనే తొలిసారి జగన్ సో మంచం మీద కూర్చున్నారు, ఈయన నులక మంచం మీద కూర్చున్నారు. సో ఈ ఒక్క ఫోటోనే ఆయన విజయాన్ని సాధించిందని చెప్పి, అంటే ఆయన పోయి ఓదార్పు అప్పుడు అనుకుంటా పాదయాత్ర అప్పుడు ఇలా మంచం మీద కూర్చొని ఆయన ఇలాంటి ఫోటోలు తీసుకొని మొత్తం మార్చేసాడు అనే యాంగిల్లో నెక్స్ట్, సో రాప్తాడులో రఫాడించిన జగన్. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్ జగన్ దూకుడు పెంచారు. ఇందులో భాగంగా సిద్ధం సభలతో కార్యకర్తల్లో సమరోత్సాహాన్ని నింపుతూ ప్రజలకు చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెబుతున్నారు. ఈ క్రమంలో తాజాగా జరిగిన రాప్తాడు సిద్ధం సభలో సీఎం జగన్ నిప్పులు చెరిగారు. ప్రతిపక్షాలపై ఇరుచుకుపడ్డారు. కనీవిని ఎరుగని రీతిలో అన్నట్లుగా ఓ రేంజ్లో సెటైర్లు పేల్చారు. అంతే, సెటైర్లు పేర్చడం, విపక్షాల మీద ఆరోపణలు, గతాన్ని తోటి ఇవే 5 ఏళ్లలో ఏం చేశాము అనేది చెప్పలేకపోతున్నాడు ఆయన. నెక్స్ట్, జగన్ అవినీతి చేశారని నిరూపిస్తే వైసీపీ నుంచి వెళ్ళిపోతా, ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే పోసని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిన్ను చూసి ఓటేసే వాళ్ళు ఎవరు ఉంటారు అనుకుంటా. 5 ఏళ్ల కాలంలోనే సీఎం జగన్ ఎన్నో అద్భుత పథకాలను ప్రవేశపెట్టారని ఏపీఎఫ్డిసి చైర్మన్ పోసాని మురళీకృష్ణ కొనియాడు. జగన్ తన పదవి కాలంలో అవినీతి చేశారని ఏ పార్టీ వారైనా ఆధారాలతో నిరూపిస్తే నన్ను చెప్పుతో కొట్టండి. ఎన్ని చెప్పులైనా చాలు. మురళీకృష్ణ మద్యపాన నిషేధం, లిక్కర్ స్కాము, ఇసుక స్కాము, ల్యాండ్ స్కాము, ఇవన్నీ స్కాములు ఉంటే చెప్పుతో కొట్టండి. చాలా చెప్పులు కావాలేమో ఈయనకి. పథకాలు అందడం లేదని ఏ పార్టీ వారని నిరూపిస్తే నేను కూడా ఆ పార్టీలోకి వెళ్తా. వంగవీటి రంగాన్ని హత్య చేయించింది చంద్రబాబు. దీనిపై ఆయన నార్కో టెస్ట్కు సిద్ధమా అని పోసాన్ని సవాల్ చేశారు. ఇంకెందుకు దర్యాప్తు సంస్థలు ఎందుకు, పోసాన్నే తీసుకుంటూ పోలా? ఎవరిని హత్య చేశారు నువ్వు అది కూడా చెప్తే పోద్ది. ఎవరు వివేకానంద రెడ్డిని ఎవరు హత్య చేశారు కూడా చెప్తే పోసాని మురళికి అవార్డు ఇవ్వచ్చు. సైకో పార్టీ వాళ్ళ మాదిరి మా సభలకు ఆర్టీసీ బస్సులు లేవు, బస్సుల్లో కిక్కుకై మద్యం బాటిల్స్ లేవు, మద్యానికి తోడుగా మంచింగ్కి గుడ్లు లేవు. సో ఇది అంటే ఇవన్నీ ఇచ్చి సిద్ధ సభలను విజయవంతం చేసుకుంటున్నారు. అందుకే సెటరిక్గా ఈ క్యాప్షన్ ఇచ్చి వైరల్ చేస్తున్నారు.
నెక్స్ట్. సో ఈ నెల 23న ఇళ్ల పట్టాల పంపిణీ. సీఎం జగన్ ఈ నెల 23న ఒంగోలులో పర్యటించనున్నారు. 22,000 మంది పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేయనున్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు మల్లేశ్వరపురం, అగ్రహారం, ఎంగముక్కలపాలెం గ్రామాల్లో 536 ఎకరాల భూమిని సేకరించినట్టు అధికారులు తెలిపారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతుందని పేర్కొన్నారు. ఈ భూమి సేకరణలో ఈ 536 ఎకరాల్లో ఎంత కుంభకోణం జరిగింది కూడా బయట పెడితే ఆ పంపిణీ చేసేటువంటి సమయంలో ఎంత రైతుల దగ్గర నుంచి కొన్నారు, అక్కడ గ్రామ స్థాయి లీడర్లు ఎంత కొన్నారు, మండల స్థాయి లీడర్లు ఎంత పంచుకున్నారు, జిల్లా స్థాయి లీడర్లు ఎంత పంచుకున్నారు అనేది కనుక చెప్పగలిగితే సూపర్ ఈ ప్రోగ్రాం. నెక్స్ట్. పార్టీ నేతలతో సీఎం జగన్ భేటీ. వైసీపీ పార్టీ ముఖ్య నేతలు ఐపాక్ టీంతో సీఎం జగన్ భేటీ అయ్యారు. ఎన్నికల వ్యూహాలు, అభ్యర్థుల మార్పులకు సమావేశాలు చర్చించారు. విపక్షాల విమర్శలను తిప్పికొట్టేలా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. సిద్ధం సభలకు వస్తున్న రెస్పాన్స్తో పాటు ఎన్నికల సభలు, ఎన్నికల ప్రణాళికలపై ఫోకస్ చేయాలని పార్టీ నేతలకు సూచించారు. సో ఈయన సమావేశం పెట్టుకున్నారు ఐపాక్ తోటి. అలాగే ఇక్కడ చూడండి ఆకునూరు మురళి తెలంగాణ అతను. సో కాకపోతే ఇక్కడ పాల్గొన్నటువంటి వాళ్ళతోటి సుదీర్ఘమైనటువంటి మీటింగ్లు పెట్టారు జగన్మోహన్ రెడ్డి. ఎలా సిద్ధం సభలను క్లిక్ చేయాలని. సిద్ధం సభలు ఏ విధంగా క్లిక్ అవుతున్నాయి అందరికీ తెలుసు. కాకపోతే ఐపాక్ పార్టీ నేతలు ఎలా మార్చాలి ఏంటి అనే దాని మీద ఆయనతో చర్చిస్తున్నారంటే ఇప్పుడు మార్పు చేసినట్టు 60-50 మందిలో కూడా ఇంకా కొంతమందికి మూడినట్టే మళ్ళీ రాబోయే రోజుల్లో. నెక్స్ట్. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చూడరా జగన్ అన్న అలా సిద్ధం అన్నాడో లేదో యుద్ధ వీరుల జనాల్లోకి వెళ్ళిపోతున్నారు. కార్యకర్తలు అంటే వాళ్ళు రా. సో మోటార్ బైక్ మీద ఈ ఆర్టీఏ వాళ్ళు ఏం చేస్తున్నారు, రోడ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఈ విధంగా పెట్టుకుంటే ఆర్టీఏ రూల్స్కి విరుద్ధం కదా. నెక్స్ట్. చరిత్రలో మొట్టమొదటిసారి లీడర్ స్పీచ్ మొదలవకుండా 1,00,000కు పైగా యూట్యూబ్లో సిద్ధం సభను లైవ్ వీక్షిస్తున్న ప్రజానీకం. మాస్ క్రేజ్ అది మీ డిఎన్ఏలో ఉంది జగన్ సార్. సో ఇది సిద్ధం సభ ఇది సెటైరిక్గా వేశారు. సాధారణంగా మనం లైక్స్ని కొనుక్కోవచ్చు, కామెంట్స్ని కొనుక్కోవచ్చు, అలాగే లైవ్ స్ట్రీమింగ్లో వాచింగ్ని కూడా కొనుక్కోవచ్చు. ఏదైనా కొంటారు వైసీపీ వాళ్ళు. అసలు సిద్ధం సభ జగన్మోహన్ రెడ్డి రాకముందే కొన్ని లక్షల మంది చూస్తున్నారంటూ హైలైట్ చేస్తున్నారు. నెక్స్ట్. 2024లో మీకు ప్రజలు ఎందుకు ఓటు వేయాలో సమాధానం చెప్తారా జగన్మోహన్ రెడ్డి. ఇసుక మాఫియాతో భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టినందుక చాలు మీ పరిపాలన, మళ్ళీ ఎందుకు మీరు రాష్ట్రానికి జగన్ గారు అంటూ ఒక సెటర్. ఎందుకు ఓటేయాలో చెప్తారా అని అంటూ ఈ పోస్టర్ వైరల్ అవుతుంది. నెక్స్ట్. అంబేద్కర్ పేరు తీసేసి జగన్ పేరు పెట్టుకున్న ఆనందమే. ఎందుకన్నా పెద్ద దళిత నాయకుడు ఇంకొకరు లేరు అనుకుంటా, జూపూడి ప్రభాకర్. స్వామి భక్తిని బాగా ప్రదర్శిస్తున్నారు. బట్ ఎంత స్వామి భక్తిని ప్రదర్శించినా చంద్రబాబు నాయుడు దగ్గర కొట్టేసిన పదవుల్లాగా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండవు. నెక్స్ట్. పాపం ఆయన తెలిసినట్లేదు ఆ విషయం. మా భూములు లాక్కున్నది చంద్రబాబే, జగన్కి జై కొట్టిన అమరావతి రైతులు. సో అది జగన్కి జై కొట్టారంట. నిజమే. 2019లో జగన్కి జై కొట్టి అమరావతి ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో రాజధాని ఫైల్స్ సినిమా చూస్తే తెలిసింది. నెక్స్ట్. సో ఎటు చూసినా జనమే, ఏ నోటి నుండి విన్నా జగనే. దీనికి సంకేతం జన సునామీ చూసి షాక్ అయిన యాంకర్. ఏం జనంరా స్వామి. ఈ వీడియో అస్సలు మిస్ అవ్వకుండా భయ్యా. జన సునామీ చూసి షాక్ అయిన యాంకర్. ఈ వీడియో అస్సలు మిస్ అవ్వకండి. నిజమే. గ్రాఫిక్స్ చేసుకుంటే ఎంతమందినైనా పెట్టుకోవచ్చు జనాలని. నెక్స్ట్. ఎన్నిక రోజున జగన్ ఎంత డబ్బు ఇచ్చినా తీసుకోండి, అది మన దగ్గర దోచుకున్న డబ్బే. అభివృద్ధి కోసం ఓటు మాత్రం సైకిల్కే వేయండి. ఇది ఈ క్యాప్షన్ గుర్తుపెట్టుకోండి అంటూ వైరల్ అవుతుంది. సో డబ్బు ఎంత ఇచ్చినా తీసుకోండి. తెలంగాణ పబ్లిక్ ఏం చేశారో తెలుసు కదా, అలా చేయండి అని చెప్తున్నారు. నెక్స్ట్. రెండోసారి కూడా జగన్ అన్న పక్కా అని అంటున్నారు సార్. మరి మామూలుగా ఉండదండి. 175 నోర్మై మేము అనేది చెంచులు కూడా జైలుకు రెండోసారి అని. సో రెండోసారి చెంచులు కూడా జైలుకి వెళ్ళి రెండోసారి వస్తారు సార్ అంటే చెంచులు కూడా జైలు గురించి చెప్తుంటే నువ్వేంట్రా పేటీఎం బ్యాచ్ అంటూ ఒక మీమ్ తయారు చేసి పెట్టారు. నెక్స్ట్. త్వరలో వైఎస్ఆర్సీపీలో చేరనున్న బందరు మాజీ పార్లమెంటు సభ్యులు కొనకళ్ళ నారాయణ. సో ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ గతంలో బహుశా ఈయన ఇప్పుడు ఎంత యాక్టివ్గా లేరనుకుంటా, ఏ పార్టీలో ఉన్నా ఒకటే. నెక్స్ట్. ఏబిఎన్ రిపోర్టర్పై దాడి, ఈనాడు ఆఫీసుపై దాడి. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఏబిఎన్ రిపోర్టర్ని కొట్టారు, ఈనాడు ఆఫీస్ మీద ధ్వంసం చేశారు, దానిపైన పడి జర్నలిస్టులు అనేక మందిని కొడుతూనే ఉన్నారు మండల రిపోర్టర్ల దగ్గర. కానీ జర్నలిస్ట్ సంఘాలు స్పందించకపోవడం చూసారా, అది అద్భుతం. ఆంధ్రప్రదేశ్లో ఉండే జర్నలిస్ట్ సంఘాలందరికీ
సూపర్, నమస్కారం పెట్టాలి. నెక్స్ట్, సీఎం పర్యటన అంటే హడల్, పొలాల్లో కంకర పోసే రోడ్డు నిర్మిస్తూ. సో సీఎం పర్యటన అంటేనే దడ అందరికీ, ఎందుకంటే చెట్లు నరుగుతారు, స్కూళ్ళకి సెలవులు ఇస్తారు, ఇవన్నీ కూడా. హెలికాప్టరు 30 కిలోమీటర్ల ప్రయాణానికి కూడా సీఎం హెలికాప్టర్, 30 ఏంటి 8 కిలోమీటర్లకు కూడా తీసుకున్నారు కదా జగన్మోహన్ రెడ్డి. తాడేపల్లి నుంచి అమరావతి స్థలాలను మార్చడానికి వచ్చి 8 కిలోమీటర్లకి హెలికాప్టర్ వాడితే 30 కిలోమీటర్లకు వాడకుండా ఎట్లుంటారు. నెక్స్ట్, ప్రత్యక్షంగా చూసా రోడ్లు బాగాలేవు. ఏపీ రోడ్ల గురించి పక్క రాష్ట్ర నాయకులు హేళన చేసినా మారలేదు. ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టినా, పత్రికలు రాసినా పట్టించుకోలేదు. ఇప్పుడు దుగ్గిరాల మండలంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయన్నది వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి. ఎప్పుడు బాగు చేస్తారో జగనన్న. సో వాళ్ళు చూసినా కానీ అవి బాగుపడవు ఇప్పట్లో. ఇప్పుడు కొడాలని ఒక మాట అన్నాడు, ఒక్క సంక్షేమ పథకం ఒక బటన్ నొక్కడం ఆపేస్తే, ఒక బటన్ నొక్కడం ఆపేస్తే రోడ్లు వస్తాయని. అంటే రోడ్లు కావాలంటే బటన్ నొక్కడం ఆపేస్తామని చెప్పి. నెక్స్ట్, దొనకొండలో దాహం నెల రోజులుగా తాగునీటి కష్టాలు. సమస్యని త్వరగా పరిష్కరించాలి, అధికారులకు ప్రజలకు కోరుతున్నారు. మీరు ఎంత కోరినా ఆడ పేపర్ న్యూస్ చూడరు, స్పందించరు, దాహంతో ఊర్లు పెట్టి వెళ్ళాల్సిందే. నెక్స్ట్, వాళ్ళ బాత్రూంలో నా సినిమాలు చూస్తారు. ఎందుకు బాత్రూంలో అంటే అంత చండాలంగా ఉంటుంది సినిమా. తన వ్యూహం శబనం సినిమాలను టీడీపీ జనసేన వాళ్ళు చూస్తారు అనే ప్రశ్నలపై దర్శకుడు ఆర్జీవి తందని స్థాయిలో స్పందించారు. నేను పూర్ణ చూసినట్లే ఎవరికి తెలియకుండా టీడీపీ జనసేన వాళ్ళు బాత్రూంలో కూర్చొని ఈ 2 సినిమాలు చూస్తారు. న్యూట్రల్ వాళ్ళు మాత్రం లివింగ్ రూమ్లో హాయిగా సినిమాలు చూసేయండి. ఫిబ్రవరి 23న వ్యూహం, మార్చి 1న శబనం చూస్తే చూడండి, లేదంటే లేదు అంటూ ఓ వీడియోని ఇది ఒక పబ్లిసిటీ స్టంట్ అనమాట. ఆర్జీవిది చాలా పబ్లిసిటీ చేసుకుంటూ మార్కెటింగ్ చేసుకుంటుంటారు ఆయన, దాంట్లో నిష్ణాతులు. నెక్స్ట్, మీ జగన్ 125 సార్లు బటన్ నొక్కి 2,55,000 కోట్ల రూపాయలను ఎక్కడ అవినీతి లేకుండా డైరెక్ట్గా పేదల ఖాతాల్లో జమ చేసాం. మరి అప్పులు, ఈ అప్పులు ఎవరు తెలుస్తారు? జగన్మోహన్ రెడ్డి తెలుస్తారా ఈ అప్పులు? లేదా ఇసుక లేదంటే మద్యం దాంట్లో దోచేసిన దాన్ని మళ్ళీ ఇస్తారా, దీంట్లో చెల్లిస్తారా? దీంట్లో లేదు కదా. అప్పు చేసి బటన్ నొక్కడానికి కూడా గొప్పగా చెప్పుకోవడానికి సిగ్గుండాలి అంటే డాష్ అంటే ఒక మీమ్స్ పెట్టారండి. నెక్స్ట్, ఒక్క పథకం ఆపితే రోడ్లు వేయడం పెద్ద కష్టమేం కాదు. ఇది కొడాలని ఒక పథకం ఆపేస్తే కానీ రోడ్లు వేయాలంట, చాలా క్లియర్గా చెప్పేశారు. రోడ్లు కావాలా పథకాలు కావాలా తెలుసుకోమంటున్నారు వాళ్ళే. అంటే మీ ఉద్దేశం పథకాలు ఆపకుండా రోడ్లు వేయలేడు, జలగన్నకి చేత కాదు, దేనికి పనికి రాదు అనేగా, అదే కదా చెప్పింది. నెక్స్ట్, 2024 ఎన్నికల్లో జగన్ 40 సీట్లు కూడా దాటడు. ప్రశాంత్ కిషోర్ బాగా తెలుసు ప్రశాంత్ కిషోర్కి జగన్ బలాలు అంటే బలహీనత లేదు, అందుకే చెబుతున్నాడు. మొత్తం చూసిన తర్వాత 40 సీట్ల కన్నా రావు అని చెప్పి. నెక్స్ట్, టీడీపీ సూపర్ 6పై జగన్ రెడ్డి విషం. యువతకు ఉద్యోగాలు ఇవ్వడానికి జగన్ వ్యతిరేకం, బీసీలకు రక్షణ చట్టం ఇవ్వడానికి జగన్ వ్యతిరేకం, ప్రతి పిల్లవాడిని చదివించడానికి జగన్ వ్యతిరేకం, అన్నదాతకి ఏడాదికి 20,000 ఇవ్వడానికి జగన్ వ్యతిరేకం, మహిళలకు ఉచిత గ్యాస్ ఇవ్వడానికి జగన్ వ్యతిరేకం, ప్రజలకు సురక్ష నీరు ఇవ్వడానికి జగన్ వ్యతిరేకం, ప్రతి మహిళకి నెలకు 15,000 ఇవ్వడానికి జగన్ వ్యతిరేకం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడానికి జగన్ వ్యతిరేకం, పేదల సంపాదన పెంచడానికి జగన్ వ్యతిరేకం. మరి సూపర్ 6ని వ్యతిరేకిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మరి వీటన్నిటికీ వ్యతిరేకం కదా, కొత్తగా చెప్పేది ఉంది. నెక్స్ట్, ఎమ్మెల్యే మన్నడి పెళ్లికి వచ్చిన సీఎం గంటపాటు వాహనదారులకు నరకయాతన. ఇది ఆల్రెడీ 4 రోజుల నాడు జరిగినట్టుంది. కర్నూలు వెళ్ళారు, ఆ సందర్భంగా ట్రాఫిక్ డైవర్షను, అలాగే అక్కడ స్కూల్స్కి సెలవు, ఇవన్నీ చేశారు, అదే గగ్గోలు పెడుతున్నారు. నెక్స్ట్, ఇవి సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి న్యూస్ గురించినటువంటి పోస్టులు, మీమ్స్, అలాగే వాళ్ళ యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వాటిని మీకు వివరించాను. థ్యాంక్ యూ.